హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మనం మా హస్బెండ్ చేసిన సర్వపిండి రెసిపీని చూసేద్దాం. సో ఫస్ట్ మనం బియ్య పిండిలో కారము, జీలకర్ర, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ లాస్ట్కి ఫ్రై చేసుకున్న పల్లీలు ఇవన్నీ వేసేసుకొని మనం ఈ పిండిని చపాతీ పిండి లాగానే మంచిగా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్నగా వాటిని డివైడ్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దానిలోకి ఆయిల్ని బ్రష్ చేసేసుకొని ఫస్ట్ మనం ఏదైతే డివైడ్ చేసుకున్న చిన్న ఉండ ఉందో దాన్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసేసుకొని రంధ్రాలు పెట్టేసుకోవాలి. సో దీని తర్వాత మనం ఆయిల్ ఇది ఫుల్గా మునిగేంత వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మనం సర్వపిండి ప్రెస్ చేసుకునేది చాలా మంచిగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. లావుగా ప్రెస్ చేసుకుంటే ఏంటంటే ఫ్రై అయిన తర్వాత మనకి కరకరలాడుతూ రాదు, మెత్తగా వస్తుంది. కాబట్టి మనం మంచిగా పల్చగా ప్రెస్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్లో ఫ్రై అయిపోయి. దీన్ని మనం మళ్ళీ రివర్స్లో కూడా కాల్చుకొని దించేసుకోవడమే. అంతే, సర్వపిండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మా తెలుగు అమ్మాయిల ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.